అందరికీ నమస్కారం. 'అల్లు అర్జున్‌కి ప్రమాదం, ఆమెకు అనుమత' ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా 'పుష్ప 2' మేనియా కొనసాగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' విడుదల గురువారం అయినప్పటికీ తెలంగాణ సహా చాలా ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచే బెనిఫిట్ షోలు వేస్తున్నారు. అయితే దీంతో పెద్ద ఎత్తున అభిమానులు సినిమా చూసేందుకు తరలివెళ్లారు. థియేటర్ల వద్ద భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడంతో పాటు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప 2' చిత్ర ప్రదర్శన బుధవారం రాత్రి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడకు చేరుకున్నారు. మరోవైపు నటుడు అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్నారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్‌ను చూడడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఓ మహిళ, ఓ బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే బాలుడికి పోలీసులు సీపీఆర్ చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మహిళతో పాటు బాలుడిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేవతి అనే 35 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే స్పృహ కోల్పోయిన బాలుడు రేవతి కుమారుడు శ్రీతేజ్ గుర్తించారు. అయితే ఎంతో ఆనందంగా అభిమాన నటుడు సినిమా చూసేందుకు దిల్సుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వచ్చిన వారు చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అక్కడున్న వారినందరినీ కలిసివేసింది. వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నిలిపింది. ఈ ఘటన నేపథ్యంలో 200 మందికి పైగా పోలీసులు ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతంలో మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.